మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ప్రత్యేకించి ఈ ఒత్తిడిని, స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయంటారా? మేబీ జర్నలింగ్ హెల్ప్స్ అండి. చాలా మందికి జర్నలింగ్ అంటే ఏంటో తెలీదు. ఈ రోజు ఎలా ఉన్నాము, ఎందుకు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం అనేది నోట్ చేసుకోండి. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి చూడండి. ఇంత చిన్న విషయానికి నేను స్ట్రెస్ కోసం ఫీల్ అయ్యానా అని మనకు అనిపించచ్చు. ఆ రోజు అసలు ఉద్యోగం కూడా ఉండకపోవచ్చు, నువ్వు బాధపడ్డ మనిషి నీతో ఉండకపోవచ్చు, అసలు ఫోన్ కూడా చేయరు కొంతమంది. సో నువ్వు ఎలా ఉన్నావో కూడా వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి నువ్వు స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళని మన లైఫ్ లో ఉండాలనుకోని, దట్ కుడ్ బి ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎనీబడి. ఓకే, వాళ్ళ గురించి ఎందుకు ఫీల్ అవ్వాలి, ఎందుకు స్ట్రెస్ గా ఫీల్ అవ్వాలి? మీ ఇంట్లో అబ్బాయిని ఒప్పుకోవట్లేదనో ఇంకేదో మేజర్ రీజన్స్ ఇవే ఉంటాయి. అవునవును. సో చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాను మేడం, ఈవెన్ నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేయట్లేదు, ఇది కూడా ప్రాబ్లమే. సో 4 days తర్వాత ప్రాబ్లం లేనివి లేవు. అండ్ ఏదో మార్క్స్ తక్కువ వచ్చాయి, ఏదో ఒక అది మనకి సిల్లీగా అనిపించవచ్చు. ఆఫ్ కోర్స్ వాళ్ళ స్టేజ్ లో ఉన్నప్పుడు దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. దాన్ని మనం కూడా తీసి పడేయకూడదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ యాజ్ అ చైల్డ్. ఒక వచ్చి పేరెంట్ దగ్గర చెప్పినప్పుడు కూడా మనం దాన్ని అర్థం చేసుకున్నట్టన్నా ఉండాలి. ఆ మూమెంట్ లోనే వాడికి అరే ఇదేమన్నా రీజన్ నువ్వు ఏడవడానికి అని చెప్పకూడదు. నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నానా, ఐ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే అని నువ్వు వాళ్ళకి వెనకాల ప్యాక్ చేస్తే దట్ స్ట్రెంగ్త్ ఇస్ డిఫరెంట్ అండి వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ. నో, ఒక డాక్టర్ చెప్పడం కంటే ఒక ఫ్యామిలీ మెంబర్ చెప్పడంలో దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అవును. సో దట్ వే యూ కెన్ రెడ్యూస్ ద స్ట్రెస్. బ్రీతింగ్ టెక్నిక్స్, కొంచెం ప్రాణాయామ చేయడము, కొద్దిగా టేకింగ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడే అర్థమవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ కాదా అనే డెసిషన్ మేకింగ్ మన బ్రెయిన్ కి తెలుస్తుంది. అండ్ దెన్ వీ కెన్ ఆల్సో డిసైడ్ దీని గురించి ఏడవాలా వద్దా అని. సో ఏడ్చేంత టాపిక్ అనుకోండి, ఏడవచ్చు. ఏడవలసిన అవసరం లేదని అంటే 10 మంది ముందు కూర్చొని ఏడవలసిన అవసరం లేదు. అంతే. ఓకే, అధిక బరువు వల్ల ఎలాంటి ప్రమాదం ఉంది అసలు? అధిక బరువు వల్ల అన్ని ప్రమాదాలే. పాయింట్ నెంబర్ 1. సో ఎంత వెయిట్ తగ్గితే అంత బెటర్. మనకేంటంటే తగ్గుతా ఉన్నామంటే ఎందుకు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా నీకు, ఎందుకు తగ్గుతున్నావు, ఇంత డాక్టర్ చూపించుకున్నావా అనే స్టేజ్ లో ఉన్నాము. సో వెయిట్ తగ్గడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు తగ్గాలి అని అంటే మోకాలు చిప్పల ఆపరేషన్ దగ్గర నుంచి అన్నిటిని ముందుకు లాగేసాం. ఒకప్పట్లో 70 ఏళ్ళకి మోకాలు మార్చేవాళ్ళు, నడుము భాగాల దగ్గర మార్చేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 వాళ్ళకి కూడా మారుస్తున్నారు. రీజన్ ఏంటి? మీరు ఆ అధిక బరువుని ఆ బాడీ మీద వేసి అరిగిపోయాయి అన్ని. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయలేమా? చెయ్యొచ్చా? ఆప్షన్ ఉందా అంటే ఓన్లీ మార్పిడి తోటి ఆప్షన్ ఉంది. ఫస్ట్ వెయిట్ తగ్గమని చెప్తారు, బట్ బోన్ చేంజెస్ అనేవి జరిగిపోతాయి, అది మార్చలేం. వెయిట్ వేసి బాడీకి ఆ టెండెన్సీ అయిపోతుంది, దట్ యూనో అకస్టమ్ చేసేసుకుంటది బాడీ కూడా. అండ్ ఒబెసిటీ వల్ల మనం చూసే చాలా చిన్నవి ఏంటి అంటే బాడీ లావు కనిపిస్తుంది, వేరే వాళ్ళతో మనం ఏదో అంటారు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం స్టార్ట్ చేసి బై ద ఎండ్ ఎలా అయిపోతుంది అని అంటే ఒబెసిటీ ఇస్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కంటే ఇట్స్ అ డిసీజ్. ఇప్పుడు రోగం లాగా తయారైంది. సో సో మెనీ ప్రాబ్లమ్స్, అందరికీ తెలిసిన ప్రాబ్లమ్స్. తొందరగా హార్ట్ అటాక్స్ రావడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనే క్వశ్చన్ ఏం లేదండి. బరువు తగ్గించుకుంటే కొంతవరకు సొల్యూషన్ తగ్గట్లేదు అనే పాయింట్ ఉన్నప్పుడు, మేము తగ్గట్లేదు ఎంత ట్రై చేసినా అనే పాయింట్ ఉన్నప్పుడు గెట్ ఇట్ చెక్డ్. ఏదైనా రీజన్ ఉండుంటది. థైరాయిడ్ కావచ్చు, అడ్రినల్ ప్రాబ్లం కావచ్చు, పీసీఓడి కావచ్చు, షుగర్స్ కావచ్చు, ఇవన్నిటిని చెక్ చేయించుకుంటే మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒబెసిటీ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతవరకు సహకరిస్తుంది అసలు? యోగా అనేది ఇప్పుడు మధ్యకాలంలో బాగా అందరూ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ చేసే టైం తీసుకోవట్లేదు అంతే, బట్ ఎలాంటి యూజెస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్. యోగా అనేది ఒక స్లో ప్రాసెస్. సో యోగాలో మనకి 100% కొంచెం అన్న మెడిటేషన్ తోటి మన ఇన్నర్ కాన్షియస్నెస్ ని, ఇన్నర్ సెల్ఫ్ ని అర్థం చేసుకోవడానికి ఇట్స్ అ ఛాన్స్. సో యోగా ఇస్ గుడ్. కానీ కొంతమంది దే వెరీ ఫాస్ట్, నాకు ఇట్లా ఉంటే నేను ఇంత స్లోగా చేయలేను యోగా, ఇవన్నీ చెప్తారు. అలాంటి వాళ్ళకి మేబీ వీ కెన్ గో ఫర్ అదర్ థింగ్స్. అట్లీస్ట్ కొంచెం సేపు అన్న మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి, అండర్స్టాండ్ యువర్ బాడీ, ఇలాంటివన్నీ మాట్లాడతాము. బట్ యోగా ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ వే టు బీ కాన్షియస్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లీన్ పీసీఓఎస్ అంటే ఏంటి అసలు? లీన్ పీసీఓఎస్ అంటే పీసీఓడి ఉన్న వాళ్ళందరినీ మనం ఒబేస్ గా ఉన్నారనే పాయింట్ లో వెయిట్ తగ్గాలి అని అంటారు. పీసీఓడి నీకు అందుకే వస్తుందని. బక్కగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి ఉంటుంది. సో అంత బక్కగా ఉన్నావు, ఇంకా నువ్వేం వెయిట్ తగ్గాలి, ఎందుకు పీసీఓడి వచ్చింది అనే క్వశ్చన్స్ ఉంటాయి. సో
అది హార్మోనల్ వేరియేషన్ అన్నమాట. హార్మోన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. వాళ్ళకి కూడా మీరు చూస్తే లైఫ్ స్టైల్ ఏమి ఉండదు పెద్దగా, వాళ్ళేం ఎక్సర్సైజింగ్ బాడీ ఉండదు, ఫ్యాట్ సరిగ్గా తీసుకోరు. సో మనం తినే ఫుడ్ లో ప్రోటీన్ ఫ్యాట్ లేకపోతే ఉత్త అన్నము నేను అన్నంలో పెరిగేసుకొని తినేస్తాను మేడం అని అంటారు. చాలా మంది తిండి కూడా తినరు వాళ్ళు, లీన్ గా ఉండే వాళ్ళని. ఇంకా వాళ్ళని మనం ఎట్లా మాడిఫై చేస్తామనంటే ఇంకా మెడికేషన్ పెడతాం అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ విటమిన్ డి డెఫిషియన్సీని కూడా కరెక్ట్ చేస్తాము. సో ఇది అంటే పీసీఓడి అంటే ఉత్త లా ఉన్న వాళ్ళకే కాదు, బక్కగున్న వాళ్ళకి కూడా పీసీఓడి ఉండొచ్చు. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఫుడ్ సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్? ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫ్యాట్ తగ్గించుకోండి, జంక్ ఫుడ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి, షుగర్స్ ఎంత వీలుంటే అంత అవాయిడ్ చేయండి. షుగర్స్ అంటే మన వాళ్ళు తెల్ల షుగర్ ఒకటే అనుకుంటారు, బ్రౌన్ షుగర్ ఇస్ ఆల్సో తెల్ల షుగర్ కవర్డ్ విత్ మొలాసెస్ అన్నమాట. అంతనే సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి, సేమ్ స్వీట్నెస్ ఉంటుంది, అంత ఒకటే. హనీ షుగరే. మీ బాడీకి అర్థం కాదు ఇది ఏం షుగర్ నువ్వు ఇస్తున్నావు, అదిగో అది హనీ అని చెప్తే అర్థం కాదు. నాలిక మీద పడిన తర్వాత తీయగుంది, ఇది సుక్రోజ్, అంతే. మాలిక్యూల్ అర్థం చేసుకుంటది బాడీ, కానీ ఇది తేనె, బెల్లమా, తెల్ల షుగరా, బ్రౌన్ షుగరా, ఇంకేదని పామ్ షుగరా, కోకోనట్ షుగరా, ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇన్ని ఆప్షన్స్ బాడీకి ఏం అర్థం కాదు. షుగర్ ఇస్ షుగర్, తీపి అంటే తీపి, దట్స్ ఆల్. సో రెడ్యూసింగ్ యువర్ షుగర్స్ అట్లీస్ట్ ఒక 1 month ఇఫ్ యూఆర్ ఏబుల్ టు స్టాప్ షుగర్స్, కార్బోహైడ్రేట్ షుగర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అండ్ స్టార్ట్ యువర్ డే. మీరు మొదలు పెట్టే డే మాత్రం సీరియల్స్, ఓట్స్, మ్యూస్లీ వీటితో కాకుండా ఒక హోల్ ఫుడ్, ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, ఎనీథింగ్ దట్ ఈస్ ప్రాపర్ వే, గుడ్లు కావచ్చు, హోల్ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీస్ రావు. సో ఏంటి రీజన్ ఏమనుకోవచ్చు? సాధారణంగా ఉండే రీజన్స్ ఏంటి? మేజర్ రీజన్ బీయింగ్ ఏజ్ అండి. ఏజ్ ఇస్ వన్ మెయిన్ కాజ్. మనకి 30 అప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ విల్ నాట్ బి ద సేమ్ లైక్ 35 year అప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ. అది 40 years వచ్చే ప్రెగ్నెన్సీ అప్పుడు లాగా ఉండదు. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంటది. అండ్ మనం ఏజ్ తర్వాత హస్బెండ్ ఒక ఏజ్ కూడా, ఒకప్పుడు హస్బెండ్ 60 ఉన్నా కానీ వాళ్ళు మంచి మంచి బేబీస్ ని ప్రొడ్యూస్ చేస్తారనే పాయింట్ ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. ఓకే, ఇట్స్ ప్రూవెన్. 40 ఏళ్ల తర్వాత పుట్టే బేబీ మగవాళ్ళకైనా కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటది, జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు అనే పాయింట్ అయితే ఉంది. సో ఆడవాళ్ళకి ఒక ఏజ్ ఉంది, మగవాళ్ళకి ఒక ఏజ్ ఉంది. అలాగే యువర్ హార్మోన్ హెల్త్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి, ఈవెన్ బీట్ గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, అది సోషల్ డ్రింకింగ్ అయినా కూడా ఏమైపోతుంది అంటే దాని ఎఫెక్ట్ మీ మీద ఉండిపోతుంది. సో అట్లీస్ట్ ఒక 90 days ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఆ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గిస్తే చాలా బెటర్. ఓకే, మానేస్తే ఇంకా మంచిది, కానీ అట్లీస్ట్ అది కుదరలేదు అంటే మీరు ప్లాన్ చేసే ముందన్నా ట్రై టు అవాయిడ్. ప్రెగ్నెన్సీ కాకపోవడానికి బోల్డ్ అన్ని రీజన్స్ ఉంటాయి. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఒక కాన్సెప్ట్ వేర్ మనం అన్ని చూస్తాం, ట్యూబ్ బాగుంది, ఓవరీ బాగుంది, గర్భసంచి బాగుంది, సెమెన్ బాగుంది, ఎక్సెట్రా, బట్ ఫైనల్ గా వచ్చి చూసేటప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అవ్వదు. సో ఎందుకు అవ్వట్లేదంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కింద వేసేస్తాం. ఆల్మోస్ట్ ఒక 50% కేసెస్ అట్లా ఉంటాయి.